పిన్నులు, మేనత్తలు, మేనమామలు, వాళ్ళ పిల్లలు, ఇది ఒక ప్రపంచం మనకి. మనం ఏదైనా దారి తప్పుతుంటే సిగరెట్ తాగాడు, లేకపోతే చుట్టూ, లేకపోతే ఇంకొకటి తేడా చేస్తున్నాడు అమ్మాయి పట్ల ప్రవర్తనలో అంటే వీళ్ళలో ఎవరో ఒకళ్ళు కనిపెడతారు. ఎందుకు చుట్టూ ఉన్నవాళ్ళు ఈ 20 మందో 30 మందో 40 మందో ఎప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు కుటుంబ సంబంధం అంటే బంధుత్వాలు అనేటటువంటిది విపరీతమైనది ఉండేది. ఒకరికొకరు కలుస్తూ ఉంటారు. కలిసినప్పుడు ఏంటమ్మో మీ వాడు కొంచెం అమ్మాయిని జాగ్రత్తగా వేరేగా చూస్తున్నాడు, కొద్దిగా చూడు వాడికి చెప్పు అంటే ఏంట్రా అని అప్పుడే అందరూ కూర్చోబెట్టి క్లాస్ పీకుతారు. వీడు రెండోసారి అమ్మాయి పట్ల అసభ్యంగా చూడటానికి భయపడతాడు. అలాగే సిగరెట్ వాడు పెదాలు చూడు ఏదో నల్లగా కనబడతానే, ఏందో సిగరెట్ తాగుతున్నట్టున్నాడు చూడు, లేకపోతే బయట తాగుతున్నాడు ఏం చూడు అంటే వెంటనే ఫాలో అప్ చేస్తారు వాళ్ళు. మందు వీడు కొద్దిగా మత్తుగా ఉన్నాడు అంటే ఏంట్రా నీకు మందు ఏంట్రా, ఈ వయసు ఏంట్రా, ఇది ఒకళ్ళు చెప్పలేకపోయినా, అమ్మ చెప్పలేకపోయినా మేనమామ మాట్లాడతాడు, లేకపోతే మేనత్త అడుగుతుంది, నిలదీస్తుంది, ఇట్లాగా 10 మంది మాట్లాడతారు. కాబట్టి తప్పు చేయడానికి, తప్పని చెప్పడానికి సమాజం ఉంది మన కుటుంబ వ్యవస్థ. దాన్ని మనం ఎలా ఫీల్ అయ్యాం, ఇదంతా ప్రెషర్ మనకి, నా స్వేచ్ఛకి భంగకరం, నా జీవితానికి వీళ్ళెవరు అనేటటువంటిది బిగిన్ అయింది. అది గత 20-30 ఏళ్ల నుంచి పతాక స్థాయికి జరిగింది. మన